ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. సో అందరికీ కూడా అభినయ్ దర్శన్ తెలుసు కదా, మత ప్రచారకుడు. సో అతని మీద అయితే చాలా దారుణంగా అతి కిరాతకంగా అయితే అటాక్ చేయడం జరిగింది కొంతమంది దుండగులు. ఇది వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నీరుతోటపాలెంలో అయితే జరిగింది. ఒకసారి ఈ ఘటన చూసుకున్నట్లయితే అసలు ఎంత కిరాతకంగా ఉంది, ఎంతమంది దుండగులు కలిసి అసలు అక్కడ అటాక్ చేశారు అన్నదైతే మనం ఒకసారి ఆ వీడియో క్లిప్ చూద్దాం. వీడియో క్లిప్ చూసాక దీని గురించి ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చూసారు కదా. సో వీడియోని చూసినప్పుడు అతి దారుణంగా అసలు ఒక పాస్టర్ మీద ఇంత కిరాతకంగా అయితే వాళ్ళందరూ కూడా దాడి చేయడం జరిగింది. అసలు ఏమైంది అని వాళ్ళ డ్రైవర్ని అడిగితే వాళ్ళ డ్రైవర్ చెప్పిన సమాచారం ప్రకారం అయితే అక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండి ఆ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే మెకానిక్ సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చిందంట కార్కి. సో వెళ్తూ ఉండగా కొంతమంది దుండగులు వచ్చి ఆపి ఫస్ట్ వాళ్ళ కార్ని బ్లాక్ చేశారు. ముందట గ్లాస్ ఉంటుంది కదా, సో ఆ గ్లాస్కి గుడ్లను కొట్టారంట. సో ఆ గుడ్లను కొట్టేసరికి వీళ్ళు అదుపు తప్పేసి పక్కకి ఒక చెట్టుకు గుద్దుకున్నారంట. అడవి లోపలికి వెళ్ళారంట, చెట్టుకు గుద్దుకున్నారట. సో అలా గుద్దుకునేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒకటేసారి అటాక్ చేయడం స్టార్ట్ చేశారంట. ఫస్ట్ ఈ డ్రైవర్ని కొట్టి అక్కడే పడేసి వదిలేశారంట. ఇతన్ని వదిలేసిన తర్వాత ఇతను ఎవరైతే ఉన్నారో ఈ దర్శన్ని ఇతన్ని లాక్కొని పోయారు. ఈ వీడియోలో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా తన కాళ్ళు పట్టుకొని లాక్కొని అడవి లోపలికి తీసుకొని వెళ్ళి అదంతా కూడా కొట్టడం ఇదంతా కూడా జరిగింది. అండ్ దీని మధ్యలోనే ఈ అభయ దర్శన్ ఎవరైతే ఉన్నారో తన మధ్యలో కారం కొట్టారు కళ్ళల్లో అని కూడా చాలా భయంకరంగా చెప్తూ వచ్చిన మాటలు కూడా వినిపిస్తున్నాయి మనకు. సో ఇదైతే జరిగింది. అంటే తన డ్రైవర్ని కొట్టేసి తన లోపలికి తీసుకొని పోయి అతి దారుణంగా చాలా గట్టిగా కొట్టారు అన్నట్లుగా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో చూసుకున్నట్లయితే అభయ దర్శన్కి రెండు స్టంట్లు పడ్డాయి. సో అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే అతను భరోసా అని కొత్త ఒక పొలిటికల్ పార్టీ అయితే పెట్టాడు. సో ఆ పార్టీ కోసం ఇప్పుడు పనిచేస్తున్నాడు. దాని తర్వాత గిరిజన ప్రజల కోసం పనిచేస్తున్నాను అని చెప్తూ అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఊరికి వెళ్తూ పాదయాత్ర చేస్తూ మీకున్న సమస్యలు ఏంటి అది ఇది అని అయితే అడిగే ప్రయత్నం చేశాడు. సో దాంట్లో భాగంగానే అక్కడ ఉన్న కొంతమంది యువత అయితే ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చి మా ఊరికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగిన వాళ్ళే లేరు. ఈరోజు ఈ అన్న వస్తే ఈ అన్నని ఇలా చేశారు, మేము దీనికోసం ఎక్కడికైనా వెళ్తాము, ఎంతవరకైనా పోరాడతాము, ఇలా చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. అంటే ఇలాంటి ఒక పర్సన్ ఉండేది ఉంటే అభినయ్ దర్శన్ లాంటి ఒక పర్సన్ ఉండేది ఉంటే రాజకీయాలలో వేరే వాళ్ళని ఎదుగనియాడు, ఇంకొన్ని రోజులు అయితే మమ్మల్ని కూడా దాడిపోతాడన్న భయంతో మీరు ఇలా చేయొచ్చు. బట్ మీరు ఇలా చేసిన దానికి మీరు శిక్ష తప్పకుండా అనుభవించాలి.
అనుభవిస్తున్నారు అని అయితే అనుభవిస్తారు అని తక్కువ ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలు కూడా చేస్తాము అని కూడా ముందుకు వస్తున్నారు. సో దీంట్లో భాగంగా సో ఆ భరోసా అనే ఒక పొలిటికల్ పార్టీ పెట్టడం, ఆ పొలిటికల్ పార్టీలోనే భాగంగా ఇలాంటి ఘటన జరిగింది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కూడా అంటే వాళ్ళ వైఫ్ చెప్పేదాని ప్రకారం కూడా ఇంతకుముందు కూడా నాకు 2-3 రోజుల క్రితం కాల్ చేసి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని 2-3 సార్లు చెప్పారంట. చెప్తే వాళ్ళ వైఫ్ సరే ఏముందిలేండి ఇంటికి రండి అవన్నీ మనకు అవసరం అంటే, లేదు నేను ఇక్కడే ఉంటాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను, నేను తెలుసుకుని పోరాడాకే నేను వస్తాను, లేకపోతే కొన్ని రోజుల తర్వాత వస్తాను అని చెప్పడం జరిగింది. సో ఇలా చెప్పిన తర్వాత ఈ రోజైతే ఈ ఘటన జరిగింది. అయితే అసలు ఈ ఘటన జరగడం ఎంత ఉదాంతకరంగా ఉంది అంటే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటి అంటే, ఒకవేళ అసలు వాళ్ళు ఏ ఎజెండాతో వచ్చారు, జనరల్గా కొడదామని వచ్చారా, లేకపోతే చంపుదామని వచ్చారా, లేకపోతే చంపుదామని చెప్పేసి వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారా ఏంటన్నది మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా వీడియోస్ తీస్తున్నారు. ఆ వీడియోస్లలో కూడా ఎవరు ఏంటి అన్నది చాలా అంటే క్లియర్ కనిపిస్తున్నారు. అండ్ అసలు ముఖాలు కనిపించకుండా ఉండడానికి మంకీ క్యాప్స్తో సహా ఇక్కడ హ్యాండ్స్కి గ్లౌజెస్ కూడా వేసుకున్నారు. అంటే పకడ్బందీగా వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. అంటే ముఖాలు కనిపించకుండా ఇవి కావచ్చు, మీరు ముఖ చిత్రాలు, ఆ ఐస్ ఇవన్నీ మిగతా బాడీ ఇవంతా కూడా కనిపిస్తున్నాయి, కానీ ఒక గ్లౌజెస్ అండ్ ముఖానికి మాత్రం మాస్క్ అయితే వేసుకొని వచ్చారు. అంటే హ్యాండ్స్ కూడా గ్లౌజెస్ వేసుకొని వచ్చారు అంటే చాలా క్లియర్గా అతని మీద ఒకవేళ దెబ్బ పడ్డా సరే వాళ్ళ హెయిర్లు కూడా పడకుండా ఇదంతా కూడా మంకీ క్యాప్స్ ఇవంతా కవర్ చేసుకొని వచ్చారు అంటే పక్కా ప్లాన్గా అసలు మనం కొట్టినాము లేకపోతే మన ఎవిడెన్సెస్ తెలియకుండా ఉండడానికి పక్కా సమాచారం ప్రకారం అయితే వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చినట్లు అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ముందుగానే ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఉండడానికి ఇవన్నీ కూడా గ్లౌజెస్ వేసుకొని వచ్చారు అంటే చూసుకోవచ్చు. కానీ అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే, నిజంగా ఒకవేళ మనీ కోసం వచ్చేది ఉంటే ఆ కారద్దల పగలు కొట్టి మనీ మాత్రం డిమాండ్ చేసి తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇక్కడ మనీ కోసం వచ్చినట్టు లేదు, పక్కా చాలా క్లియర్గా ఒక పొలిటికల్ ఎజెండా లాగే ఇది కనిపిస్తోంది. అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అన్నది కూడా చూడాలి. ఇప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి అంటే ఇప్పటికే కొంత మాట్లాడుతున్నప్పటికీ కూడా తనకి 2 స్టంట్స్ పడ్డట్టుగా అయితే అక్కడ ఉన్న హాస్పిటల్ యాజమాన్యం చెప్తున్నారు. మరి చూడాలి అసలు ఈ ఇష్యూ ఎక్కడి దాకా వెళ్తుంది, అలాగే ఈ రాజకీయ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్తాయి, అలాగే అతను పేద ప్రజల కోసం కానీ గిరిజన ప్రజల కోసం కానీ పోరాడతాను అనేది ఒక మాట తీసుకొని వచ్చాడు కదా. సో అది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అన్నది చూడాలి. మరి ఈ బెదిరింపులకు కానీ ఈ దెబ్బలకు కానీ ఏమైనా భయపడతారా అన్నది కూడా చూడాలి.